మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిల్కూడు గ్రామంలో దివంగత రమణబోయిన వెంకన్న ప్రమీల జ్ఞాపకార్థకంగా వారి కుమారుడు రమణబోయిన రాజు గ్రామంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి దివంగత మా అమ్మా నాన్న వెంకన్న ప్రమీల జ్ఞాపకార్థకంగా చలివేంద్రం ప్రారంభించామని తెలిపారు. గతంలో గ్రామంలో ఉన్న నిరుపేద ప్రజలను గురించి అనేక సహాయాలు చేశారని గుర్తు చేశారు. ముందు భవిష్యత్తులో గ్రామస్తుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని రాజు తెలిపారు. సాయంత్రం అయితే పిలవాలి కానీ ఇప్పుడు ఎందుకు? సంవత్సరాలుగా చలివేంద్రం లాస్ట్ ఇయర్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా గట్టిగా మళ్ళీ చేయడం జరుగుతుంది. దానికి చలివేంద్రం వచ్చిన పెద్దలకి, స్పెషల్ ఆఫీసర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ముందు నిరుపేదలకి, వికలాంగులకి బియ్యం, ఇతర సరుకులు, హాస్పిటల్ కూడా పెన్షన్ చేయడం జరిగింది. ఇంకా అలాంటి ఇంకేమన్నా కార్యక్రమాలు నా వంతుగా ఎల్లప్పుడూ చేస్తానని రమణమైన వెంకన్న ప్రమీల గారి కుమారుడైన రాజు గారు ప్రజల యొక్క సేవాభావం, ప్రజలకు సేవ చేయాలనేటువంటి మంచి లక్ష్యంతో గత 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం, వారికి మా పాఠశాల తరఫున, గ్రామం తరఫున, పంచాయతీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని ఆశిస్తూ మరీ కోరుతున్నాను. దీంతో పాటు ఇంకా గ్రామ దాతలను ఎవరైనా అడిగి మజ్జిగ అనేటటువంటి కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. అందుకు గ్రామ పంచాయతీ తరఫున మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాను.